బాగానే ఉంది కానీ ఫేస్ లో కొంచెం తేడా కొడుతుందే. ఫేస్ నే ఉంది, డిజైన్ బాగుంది కదా. నీ బొందా, నేను చెప్పేది పేపర్ మీద నువ్వు వేసే బొమ్మ ఫేస్ గురించి కాదు, నీ ఫేస్ గురించి. నా ఫేస్ కంటే మచ్చకైనా మచ్చ కనపడదు తెలుసా? అవునవును, మచ్చలు లేవు కానీ ముడతలున్నాయి. నాకు ముడతలా? నీకేనే ఇంత చిన్న వయసులో నీకు ముడతలు వస్తున్నాయంటే ఇది బాలో ముడత రేబియో అనే జబ్బే మరి కొడుతుందే. నిజమేనా నువ్వు చెప్పేది? ఈ మధ్య ఎఫ్బీలో దాని గురించి పోస్టర్ గా చేశారు, నేను లైక్ కూడా కొట్టానే. నువ్వు చూడలేదా? చూడటం పక్కన పెట్టు, అసలు ఈ జబ్బు గురించి కనీసం వినపడలేదు. పూటకోసారి ఫ్యాషన్ మారుతున్నట్టే జబ్బులు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పైగా ఇలాంటివి చూపించుకోవాలి, లేకపోతే వయసులో ఉన్నప్పుడే సడన్ గా ముసలిదానివైపోతావు. కమలి, నేనున్నా నీ వైపు. అబ్బా, నేను భయపడేది అందుకు కాదే. అన్నం లేకపోయినా పర్లేదు కానీ ఫ్యాషన్ డిజైనర్ అందంగా లేకపోతే ఎలా? అందుకే ఒకే ఒక్క పాలసీ మీద నీ ఆటోగ్రాఫ్ ఇచ్చావంటే చాలు, దాని ఖర్చంతా కంపెనీ భరిస్తుంది. ఇప్పుడు పాలసీల కోసం ఏజెంట్ ని ఎవడెత్తుకుంటూ వెళ్తాడు? ఏజెంటే నువ్వు వెతకక్కర్లేదు, ఏజెంటే నేను వెతుక్కుంటూ నీ ముందుకొస్తుంది. వస్తుందా? వస్తాడు కదా. ఇంకా అర్థం కాలేదా? వైషు, నువ్వే నా ఏజెంట్? ఇదే నా కొత్త బిజినెస్ ప్లాన్, ఇన్సూరెన్స్ ఏజెంట్. పాలసీల పేరు చెప్పి ఎంత మందిని ముంచేసిందో లెక్కలేసుకుంటున్నట్టుంది. వైషు, కమ్లీ, ఏం చేస్తున్నావ్? ఏముందే, ఏజెంట్ అన్నాక టార్గెట్లు, లెక్కలు, ఇన్కమ్ ట్యాక్స్, బొక్కలు అన్ని చూసుకోవాలి కదా. ఏజెంట్ కి కమిషన్ చాలా వస్తుందంట కదా. ఎవరు చెప్పారు? నేనేదో సోషల్ సర్వీస్ కోసం చేస్తున్నాను, పుణ్యం వస్తుందనే కాని కమిషన్ కోసం కాదు. ఎవరు చెవు పూలు పెడుతున్నావే? నాకు తెలీదా నువ్వు మదర్ తెరిసా టైప్ అని? దొంగ మొహంది, అన్ని తెలుసుకుని వచ్చినట్టుంది. నువ్వు చెప్పే వరకు దీంట్లో కమిషన్ ఉంటుందని కూడా నాకు తెలియదే. అవునా? అది సరే కాని ఇంతకీ నువ్వు పాలసీ వేసావా? చెప్పులు కుట్టేవాడికి చెప్పులుంటాయా? బట్టలు వేసేవాడికి బట్టలుంటాయా? అలాగే పాలసీలు వేయించే వాళ్ళకి పాలసీలుంటాయా? ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. నా దగ్గర సినిమా డైలాగులు. నువ్వు నా కోసం, నా మంచి కోసం చేస్తుంటే మనీ కోసం నాతో పాలసీ చేయించావని బయట టాకు. దీనికి మొత్తం ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయి ఉంటుంది, ఓపెన్ అయిపోవడం బెటర్. కమలి, అది వైషు, జనాలంటే మాత్రం నువ్వేదో కమిషన్ కోసం కక్కుర్తిపడి నాతో పాలసీ వేయించావని నేను అనుకుంటానా ఏంటి? అమ్మని, ఎంత తెలివిగా నువ్వేమనుకుంటున్నావు చెప్పావు కదే. నాకు తెలుసు కమలి, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. అందుకే నువ్వు చేసే సోషల్ సర్వీస్ లో నేను పార్ట్నర్ కావాలనుకుంటున్నా. అంటే అదే పార్ట్నర్షిప్ అంటారే, అదన్నమాట. పార్ట్నర్షిప్ మన ఫ్రెండ్షిప్ టైటానిక్ షిప్ లా ముక్కలై మునిగిపోకుండా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇలాంటి పార్ట్నర్షిప్లు హెల్ప్ అవుతాయని నెట్ లో చదివాను. కమ్లీ, నీ ప్రేమ కమిషన్ మీదని నాకు తెలుసులేవే. నీకు మాత్రం కమిషన్ మీద లేదా ఏంటి? దొంగమోహన్, కమిషన్ అంటే చాలు ఎంత కక్కుతో. దొంగమోహన్, కమిషన్ అంటే ఎంత కక్కుతో. రంభం గారు, మా ఊర్లో ఏం జరిగిందో తెలుసా?
పని మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు ఏకంగా ఉద్యోగంలోంచి పీకి పారేశారా? మీరు బిజీలో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని వదలరే. చులుకబులుగేం తక్కువ లేదు కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి? మా ఊర్లో ఏం జరిగిందో అడగరెందుకు? పడక పని నువ్వు ఎలాగో చెప్తావుగా. కొత్తగా పెళ్ళైన ఒక జంట సంవత్సరం తిరిగేలోపు పుట్టాడా? కాదు, భర్త పోయాడు. తర్వాత ఆ కుటుంబం రోడ్ల పడింది. ఆ అమ్మాయి భవిష్యత్ ఏంటి? అర్థమైంది. ఆ అమ్మాయిని మన జోగికిచ్చి పెళ్లి చేయాలి. పెళ్లి ఖర్చులకి డబ్బులు కావాలి, అంతేగా? అబ్బా, ఇది అసలు పెళ్లి గురించి కానే కాదు. భర్త పోయిన ఆ భార్య జీవితం గురించి. అదే అతను ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకునుంటే ఆవిడ కష్టాలు పడేది కాదు కదా. అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ మీద యాడ్ చేస్తాము అంటారు, అంతేగా? ఇన్సూరెన్స్ టీవీలో యాడ్ లో కాదండి, బయట బయట మీరు చెయ్యాలి. వై మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద రైట్ టర్న్ తీసుకుంటుంటే ఓ లారీ రాంగ్ టర్న్ తీసుకుని మీకు డాష్ ఇస్తారు. పైకి పోతా. అందుకే మీరు ఒక పాలసీ చేస్తే నేను పాలసీ చేసినంత మాత్రం బతుకుతానా ఏంటి? అయినా అసలు జీవితంలో పాలసీ చేయకూడదని నేను పాలసీ పెట్టుకున్నాను. రంపం గారు, మీరు మీ వైఫ్ వైపు ఆలోచించరా? మీ వైఫ్ కి బెనిఫిట్ అవుతుంది సార్. దానికి బెనిఫిట్ అయ్యే పని అయితే నేను అస్సలు చెయ్యను. మీ బాధ నాకు అర్థమైంది రంపం గారు. మీరు బతికి ఉండగా మీ భార్య మీద ఎలాగో పగ తీర్చుకోలేరు, కానీ చనిపోయాక తీర్చుకునే అవకాశం వస్తే అసలు పోయాక అలాంటి అవకాశం వస్తే పాలసీ ఏమిటి, పాయిజన్ తాగడానికైనా సిద్ధంగా ఉంటా. అందుకే ముందు మీరు పాలసీ చేయండి చెప్తాను. మీరు పాలసీ వేసి నామినీ కింద వేరే వాళ్ళ పేరు పెడితే ఏమవుద్ది? ఆడు బతికినంత కాలం ఇలా చేసి సచ్చాడు, నా మొగడు సచ్చినాడు అంటూ ఏడుస్తుంది. ఎక్కడ 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 సంతకం పెట్టాలి? అవును, ఇంతకీ ఎవరి పేరు మీద పెట్టాలి? నా పేరు మీద పెట్టండి సార్. ఆయన నా ఆవిడే కానప్పుడు ఎవరైతే ఏంటి? రంభన్ గారు, ఒకరి పేరు మీద పెడితే మీరు పోయాక చెడ్డ పేరు వస్తుంది. అందుకే ఇంకో పాలసీ చేసి ఇంకొన్ని నామినీగా పెడితే మీకు గౌరవంగా ఉంటుంది. మిమ్మల్ని నామినీగా పెడితే నా గౌరవం ఏంటి? మీ ఛానల్ కి పగలు రాత్రి కష్టపడి పనిచేసిన ఎంప్లాయీస్ కి మీరున్నప్పుడు జీతం, మీరు పోయాక జీవితం ఇచ్చారంటే గౌరవం కాక మరేంటి? ఇవ్వండి ఇవ్వండి. సంతకం ఎక్కడ? ఇక్కడ ఎక్కడ? ఇక్కడ అక్కడక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే, హ్యాపీయా? హ్యాపీయా? ఏంది మీ గోలా? పూజల్లో పడి నువ్వు అసలు నీ గురించి పట్టించుకోవడం లేదు. అవును, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావో. నాకేం గాలే, చక్కగున్నా. కళ్ళు చూడు ఎలా లోపలికి వెళ్ళాయో. త్వరలో నీకు రేచీకటి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రేచీకట అంటే ఏంటి? రాత్రుల్లో కళ్ళు కనిపించకపోవడం. చీకట్లో ఎవరికి కనబడదు కదా. అబ్బా, అంటే లైట్ వేసినా కనపడకపోవడం అన్నమాట. చీకట్లో నువ్వు రోడ్డు మీద వస్తుంటే అమ్మో నీకేమైనా అయిపోతే. పొద్దుగాల సోది చెప్పడానికి వచ్చినారా? పోయి పని చూడండి. నా పని ఎందుకు చెడగొడుతుండ్రు? అక్క, పని మీదే వచ్చాం. గట్లయితే స్ట్రైట్ గా విషయం చెప్పండి. అక్క, అది ఇన్సూరెన్స్ పాలసీ అన్నమాట. అదేమో మరేమో అది తీసుకుంటే బ్రతుకున్నప్పుడు నీకు, పోయాక ఫ్యామిలీకి సపోర్ట్ కోసం. నా వంటికి ఏమీ కాదు, నేను లేకపోయినా నా ఇంటికి ఏమీ కాదు. అయినా నేను పోయాక ఎవరికో బెనిఫిట్ అంటే నేనెందుకు చేయాలి? అక్క, నువ్వు ఇప్పటిదాకా సాయిబాబా దగ్గర చాలా తీసుకున్నావు. తిరిగి చేయకపోతే లావైపోతావు. సమజ్ గాలే. ఈ పాలసీకి నామినీగా సాయిబాబా టెంపుల్ పెడుతున్నారు. బాబా భక్తులందరూ ఈ పాలసీ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ముందు చెప్పాలిగా. ఇక్కడ ఓం నమో వెంకటేశ. సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీలాంటి సెలబ్రిటీలకి మాత్రమే ఒక పాలసీ ఉంది, చెప్పమంటారా? సెలబ్రిటీ పాలసీయా? ఏంటది? ఒక ఫుట్బాల్
సెలబ్రిటీ తన కాళ్ళకి ఇన్సూరెన్స్ చేశాడు. ఒక సింగర్ తన గొంతుకి ఇన్సూరెన్స్ చేసింది. షకీరా అనుకుంటా కదా. యా అలాగే ఒక పెయింటర్ మొహమ్మద్ అలీ. మొహమ్మదా? ఆయన బాక్సర్ కదా. అదే పేరు మార్చుకున్నాడు. అంత ముందే రవి వర్మ ఆయన చేతికి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. ఎవరన్నా బాడీ మొత్తానికి ఇన్సూరెన్స్ చేయిస్తాడు గాని ఇలా పాటలు చేయిస్తారా? అదే కదా ఈ పాలసీలో స్పెషాలిటీ. సెలబ్రిటీలు మాత్రమే అలా చేయిస్తారు. మీరు సెలబ్రిటీ అవ్వాలంటే చేయించుకోండి, బలవంతమేం లేదు. సరే, నాకు 1 నిమిషం టైం కావాలి. మీరు హాల్లో వెయిట్ చేయండి. అలాగే. సెలబ్రిటీ కళ ఉట్టి పడుతుంది కదా. ఇంతకీ సార్ ఏం డిసైడ్ అయ్యారో? నేను సెలబ్రిటీ పాలసీలో ఏ పార్టీకి ఇన్సూరెన్స్ చేయాలో అని కన్ఫ్యూజన్ లో ఉన్నా. మీ బాడీలో ఏ పార్ట్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే దానికే చేయండి. కాలేయం. ఇంకో రిక్వెస్ట్, ఆ పాలసీ 2 వేయండి. రెండెందుకు? ఒకటి పోతే ఇంకోటి ఉంటుంది కదా. బాయ్ వైషు. బాయ్ బాయ్ కమలి. బాయ్ బాయ్. తను మా ఏజెంటే. నాతో ఈ పాలసీని వేయించడానికి ప్లాన్ చేసి నన్ను ఎరిపప్పం చేశారనమాట. ఏంటిది? ఎక్కువ పాలసీలు చేసే మా కస్టమర్ కి మా కంపెనీ ఇచ్చే ఫ్రీ పాలసీ. ఏం పాలసీ? నువ్వే చెప్పాగా, అదే ఎర్రి పప్ప పాలసీ. వైషు, ఏంటి ఎర్రి పప్ప అయింది జోకే కాదే, మనం.